హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి జేఈ ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ టెక్నీషియన్ అండ్ దాంతో పాటు రీసెంట్ గా కండక్ట్ చేసినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగినటువంటి బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ యొక్క కంటెంట్ లో మనం కనుక తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ షిఫ్ట్ వైజ్ సాలిడ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది, మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో. సో రీసెంట్ గా రైల్వే 2024-25లో కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటిలో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ 560+ క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మనకు ఈ నెల 24వ తేదీ రోజు ఈవినింగ్ మనకి ఒక రెస్పాన్స్ షీట్స్ రావడం జరిగింది కదా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆ యొక్క క్వశ్చన్స్ కూడా మీకు ఇందులో అప్డేట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మెటీరియల్ అనేది మనకు అప్కమింగ్ వచ్చినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ఎందుకంటే లేటెస్ట్ ఫుల్లీ అప్డేటెడ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం మనకి కేవలం 25 రూపాయలకి రావడం జరుగుతుంది. అరౌండ్ 110 ప్లేసెస్ సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో 2024-25లో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏఎల్పి 2024లో జరిగినటువంటి CBT1 యొక్క క్వశ్చన్స్ ఇక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్, సో ఇవన్నీ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డే సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్, అండ్ నెక్స్ట్ 26 షిఫ్ట్ 1. సో ఈ విధంగా మీకు షిఫ్ట్ల వారీగా డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీకు ఇక్కడ క్వశ్చన్ కింద ఆప్షన్స్ అండ్ దాంతోపాటు అది ఏ షిఫ్ట్ లో వచ్చింది అండ్ అది ఏ ఎగ్జామ్ లో వచ్చింది అండ్ దాంతోపాటు ఆన్సర్తో పాటు కింద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దానివల్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అనేది కవరప్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ఎస్ అయితే రావడం జరుగుతుంది. ఏ సీక్వెన్స్ లో అయితే రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో సేమ్ అదే సీక్వెన్స్ లో మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో 29 షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ 29 షిఫ్ట్ 3 అండ్ ఆర్పిఎఫ్ఎస్ఐ. సో 2/12/2024 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 3 అండ్ నెక్స్ట్ 3/12/2024 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 3. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు షిఫ్ట్ల వారీగా క్వశ్చన్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం వల్ల మీకు క్వశ్చన్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్. అండ్ దీని తర్వాత రిమైనింగ్ డేటా మొత్తం కూడా చూసే ముందు అసలు ఈ యొక్క ఫైల్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఫైల్ అనేది ఎప్పటి వరకు వస్తుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivasmaker మీరు క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఏఎల్పి జేఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 బయాలజీ అని. టెక్నీషియన్ గ్రేడ్ 1లో బయాలజీ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఆ డేటా లేదు, ఓకే. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో లోయెస్ట్ ఫైల్ సైజ్ తోటి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బికాస్ మీ యొక్క స్టోరేజ్ దాంట్లో కూడా ప్రాబ్లం రాకూడదని మీకు యాజ్ పర్ ద ఒరిజినల్ ఏదైతే టైపింగ్ అవుతుందో సేమ్ కంటెంట్ ఇక్కడైతే హ్యాండ్అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం మనకు 110 పేజెస్ తోటి థర్డ్ ఎడిషన్ యొక్క కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది మీకు డైరెక్ట్ జిరాక్స్ యాక్సెస్ కూడా ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్ టేక్ జిరాక్స్ ఆర్ ప్రింట్ ఆప్షన్, ఓకే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది పైన. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అని జనరేట్ అవుతుంది. ఈ యొక్క ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ అని, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీరు పేమెంట్ టైంలో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కూడా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. అక్కడ కూడా మీకు డౌన్లోడ్ ఫైల్స్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది. ఆ యొక్క బటన్ అయినా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా కూడా కాలేదంటే మీకు ఇక్కడ నోట్ కనిపిస్తుంది కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్లో కూడా నోట్ అనేది కనిపిస్తుంది. దాంట్లో కూడా మీకు డ్రైవ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ ఈ యొక్క 3 మెథడ్స్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, poshamsrinivas05@gmail.com. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు ఈ విధంగా జనరేట్ అయినటువంటి పేమెంట్ స్లిప్ పంపిస్తే మీ యొక్క పేమెంట్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి అవి రెండు కూడా క్రాస్ చెక్ చేసేసుకొని ఆ యొక్క టైమింగ్ ప్రకారంగా మీ యొక్క పేమెంట్ ఈమెయిల్ ఐడికి ఫైల్ని అయితే పంపించడం జరుగుతుంది. అండ్ ఈమెయిల్ ఐడి మీకు కింద కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి కూడా ఆ యొక్క డేటాని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో దీనిలో టోటల్గా మనకు 560+ క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్, ఓకేనా. సో దిస్ ఈస్ ఫుల్లీ అప్డేటెడ్. ఈ రోజు వరకు రైల్వేలో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది ఈ 2024-25లో. ఓకే, మరి దీనికంటే ముందు క్వశ్చన్స్ సార్ మరి వాటి పరిస్థితి ఎట్లా అంటే, సో ఆల్రెడీ మీ గతంలోనే మనం 3700 పైగా ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బయాలజీ 3700. ఇది 1992 నుంచి 2024 వరకు మనకు జీడీసీ 2024 వరకు ఫుల్లీ అప్డేటెడ్ మీకు ఇక్కడ వస్తుంది. దీని యొక్క కంటిన్యూషన్ మనం ఇలాగా చూపించినటువంటి మెటీరియల్. ఈ రెండింటిని కనుక మీరు చదివితే ఫ్రమ్ 1992 నుంచి టిల్ డేట్ వరకు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మొత్తం కూడా అప్డేట్ అయిపోతుంది, ఓకేనా. అండ్ దాంతోపాటు సేమ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా అనేది ఈ రోజు టైపింగ్ అయితే పంపించడం జరిగింది.
సో ఈ రోజు టైపింగ్ స్టార్ట్ అవుతుంది. సో తెలుగు మీడియం టైపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన స్కూల్ టీచర్స్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది ప్రూఫ్ రీడింగ్కి. సో ఆ వర్క్ అంతా అయ్యేసరికి మనకి అట్లీస్ట్ 20 days పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి మనకు డిలే అవుతుంది. ఆర్పిఎఫ్ కనుక కొద్దిగా ముందు వచ్చుంటే అయిపోయేది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు మోస్ట్లీ ఈ యొక్క April 18th వరకు అయితే మనకు మెటీరియల్ అయితే హ్యాండ్ ఓవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మనకు తెలుగు మీడియం ప్రూఫ్ రీడింగ్ అయిపోగానే మీకైతే తెలుగు మీడియం కూడా రిలీజ్ చేసేస్తాం. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాప్టర్ల వారిగా షిఫ్ట్ల వారిగా గ్రూప్ డి క్వశ్చన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆర్థమెటిక్. అండ్ దీంతో పాటు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మనకు రీజనింగ్ యొక్క టైపింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాం కాబట్టి సో మనకు మోస్ట్లీ April 2nd వీక్ వరకు రీజనింగ్ కూడా టైపింగ్ అయిపోతుంది. రీజనింగ్ మెటీరియల్స్ కూడా మీకైతే హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కొద్ది రోజులు మాత్రం క్లాసెస్ అయితే రావు. ఈ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా రెడీ చేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు అయినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటే సరిపోతుంది. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అండ్ రిమైనింగ్ టాపిక్స్ కూడా. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన యొక్క యాప్లో అండ్ అదేవిధంగా మన యొక్క వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ srinivasmik.classx.co.in/previous year అని. సో ఈ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3, గ్రేడ్ 1, జూనియర్ ఇంజనీర్, ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్స్ అయితే క్యాండిడేట్స్ పంపించడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది PDF. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ క్వశ్చన్ పేపర్ విత్ అస్. సో మీరు పంపించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నిటి కూడా ఇక్కడ యాజ్ పర్ ద డేట్ ప్రకారంగా షిఫ్ట్ల వారికి ఇక్కడ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఎట్లా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా డౌన్లోడ్ బటన్ లేదంటే సేవ్ బటన్, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఆర్ జిరాక్స్. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్లోనే ఇవ్వడం జరిగింది. టైటిల్లోనే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అండ్ అదే ఇంగ్లీష్ మీడియంది ఇంగ్లీష్ అనేది. ఇంకా ఎవరి దగ్గరన్నా ఇక్కడ మెన్షన్ చేయనటువంటి ఇంకేమన్నా తెలుగు మీడియం ఫైల్స్ ఉంటే మాత్రం దయచేసి poshamsrinivas05@gmail.com పంపించండి. మేము డెఫినెట్గా ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ని కూడా వితిన్ 1 or 2 hours ఇక్కడైతే అటాచ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా బయాలజీ తెలుగు మీడియం రాగానే మన యొక్క కోర్సెస్లో అండ్ అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్లో కూడా మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ డి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, ఈ యొక్క మెటీరియల్స్ కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దీంతో పాటు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా స్ట్రాటజీకి ఎన్టీపీసీ డెడికేటెడ్గా 6000+ TCS క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి రీసెంట్గా 2024లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కవర్ అవుతాయి. ఈవెన్ కెమిస్ట్రీ కూడా. ఓకే. బయాలజీ రెడీ కాగానే బయాలజీ కూడా మీకు ఇక్కడనే అటాచ్ అయిపోతుంది దీని యొక్క సైడ్ బట్టి. ఓకే. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఒక ఇంటర్ఫేస్ వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ 16 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 3 అండ్ నెక్స్ట్ 17 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 3, 18 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 అండ్ నెక్స్ట్ 19th రోజు మనకు డైరెక్ట్గా గ్రేడ్ 1 అయింది. గ్రేడ్ 1లో బయాలజీ లేదు. గ్రేడ్ 3లో మాత్రం 20 షిఫ్ట్ 2 కాంచి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. సో 20 షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ 20 షిఫ్ట్ 3, 23 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 3. సో ఈ విధంగా మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 యొక్క క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు 300+ టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వశ్చన్సే ఉండడం జరిగింది అవుట్ ఆఫ్ 560లో. సో మనకు మొత్తం మీద 311 క్వశ్చన్స్ అయితే ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 నుంచే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో రీసెంట్గా అయింది కదా, ఇదే నెల మనకు March 2వ తేదీ రోజు జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ 3rd March, 4th March అండ్ నెక్స్ట్ 5th March అండ్ నెక్స్ట్ 6th March, 7th March అండ్ నెక్స్ట్ 8th లేదు 9th March అండ్ నెక్స్ట్ 10th, 11th, 12th అండ్ నెక్స్ట్ 17th, 18th. ఓకే. సో 18th వరకు మీకు ఇక్కడ డేటా అయితే కవర్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఎవరైతే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ కావాలనుకుంటారో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క మెటీరియల్స్ని పైన మీకు చెప్పినటువంటి అదే లింక్ నుంచి అయితే గ్యాదర్ చేసుకోండి ఫర్ ద తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక మెటీరియల్స్ మన యొక్క కోర్సులో ఎప్పుడు అవైలబుల్ అయితే మనకు తెలుగు మీడియం ఫైల్ రాగానే ఒకసారి అయితే మ్యాక్సిమం మీకు అయితే ప్రొవైడ్ చేసేస్తాం. మనకు ప్రూఫ్ మెటీరియల్ రాగానే మీకు డైరెక్ట్ ఫస్ట్ అయితే కోర్సులో మన యొక్క గ్రూప్ డి కోర్సులో అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరైతే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నారో అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులోనే జాయిన్ అవ్వండి. అది ఫుల్లీ లేటెస్ట్ అప్డేటెడ్ ప్లస్ ఎన్టీపీసీ గ్రూప్ డి 2 వర్షన్లో మీకు ఒక డేటా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ యొక్క డేటాని అయితే ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఐ హోప్ మీకు అయితే ఒక బయాలజీ సంబంధించినటువంటి మెటీరియల్ యొక్క కంటెంట్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి.
అండ్ మరి ఇంకెన్నో మెటీరియల్స్ అయితే మన యొక్క స్టోర్లో మీకు అయితే అవైలబిలిటీలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి థియరీతో పాటు పీవైక్యూ అండ్ లాట్ మోర్ కంటెంట్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, వీటన్నిటిని ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.